ప్రస్తుతం హైదరాబాద్లో హైడ్రా కూల్చివేతలు ప్రతి ఒక్కరి గుండెల్లో వణుకు పుట్టిస్తోంది. తమ ల్యాండ్ ఎక్కడ బఫర్ జోన్లో ఉందో లేక ఎఫ్టీఎల్లో ఉందో అని తెలియక సతమతం అవుతున్నారు. హైదరాబాద్లో ఇల్లు కట్టుకోవడం కోసం లోన్లు పెట్టి ఊర్లో భూములు అమ్ముకొని స్థలాలు కొంటున్నారు. అందులో ఇల్లు కట్టుకుని తర్వాత ఎఫ్టీఎల్ లేదో బఫర్ జోన్లో ఉందని తెలిస్తే గుండెలు బద్దలవుతున్నాయి. అందుకే స్థలం కొనుగోలు చేసే ముందు దానికి సంబంధించిన అన్ని విషయాలు తెలుసుకోవడం ఇప్పుడు చాలా అవసరం. ముందుగా భూమి టైటిల్ పరిస్థితి తెలుసుకోవాలి. అంటే ఆ భూమి ఎవరి పేరు మీద ఉంది, దాని హక్కుదారు ఎవరు, అతని వారసులు ఎవరు, ఇలాంటివి. ఆ భూమి మీకు అమ్ముతున్న వ్యక్తిదేనా లేదంటే వేరే ఎవరైనా పేరు మీద ఉందా, ఏమైనా డాక్యుమెంట్లు ఉన్నాయని చెక్ చేసుకోవాలి. సదరు అమ్మిన వ్యక్తి వారసుల సంతకాలు కూడా తీసుకోవాలి. అలాగే భూమి మీద ఏమైనా కేసులు ఉన్నాయో లేదో అనేది మంచి లాయర్ ద్వారా తెలుసుకోవాలి. అప్పుడే రిజిస్ట్రేషన్ కోసం అడ్వాన్సులు ఇవ్వాలి. ఇక దీని తర్వాత చేయాల్సిన రెండో పని ల్యాండ్ ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో ఉన్నాయేమో తెలుసుకోవాలి. కొందరు ఏదైనా కుంట లేదా చెరువుకు దగ్గరలో ఉండే ఫ్లాట్లను తక్కువ ధరకు అమ్మేస్తుంటారు. వాటిని చూసి మోసపోవద్దు. పైగా సాగునీటి శాఖ ఎన్ఓస్ తో పాటు హెచ్ఎండిఏ పర్మిషన్లు కూడా ఉన్నాయని ఫేక్ డాక్యుమెంట్లు కూడా చూపిస్తుంటారు. వాటిని అస్సలు నమ్మొద్దు. 1-2 సార్లు ప్రభుత్వ పరిధిలో చెక్ చేసుకోవాలి. ఆ భూమి ఏ రెవెన్యూ డివిజన్ పరిధిలోకి వస్తుందో అక్కడికి వెళ్లి ఆ సర్వే నెంబర్ తో అన్ని వివరాలు తెలుసుకోవాలి. అది బఫర్ జోన్ లోకి వస్తుందా లేదా ఎఫ్టీఎల్ లోకి వస్తుందా అనేది క్లియర్ గా సమాచారం తీసుకోవాలి. లేదంటే హెచ్ఎండిఏకు సంబంధించిన వెబ్సైట్ ఓపెన్ చేయాలి. అందులో జిల్లా, నియోజకవర్గం, గ్రామం ఎంటర్ చేసి మీరు కొంటున్న ల్యాండ్ సర్వే నెంబర్ను ఎంటర్ చేయాలి. దాంతో చుట్టుపక్కల ఏమైనా చెరువులు, కుంటలు ఉన్నాయో లేదో చూపిస్తోంది. అదే వెబ్సైట్ లో ఎఫ్టీఎల్ కాలం అనేది కూడా ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే ఆ చెరువు లేదా కుంట విస్తీర్ణం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉందో కనిపిస్తోంది. ఇక్కడ మనకు 2 కలర్స్ కనిపిస్తాయి. ఒకటి బ్లూ లైన్, రెండోది ఆరెంజ్ లైన్. బ్లూ లైన్ ఎఫ్టీఎల్, ఆరెంజ్ లైన్ బఫర్ జోన్. ఈ 2 కలర్స్ లో మీరు కొంటున్న ల్యాండ్ సర్వే నెంబర్ ఉంటే గనక దాన్ని అస్సలు కొనొద్దు. ఆ ల్యాండ్ ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో ఉన్నట్టు అర్థం. ఒకవేళ ఈ ల్యాండ్ ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లోకి రాకపోయినా సరే, అన్ని క్లియర్ గా ఉన్నా సరే, హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ 2030 కూడా తీసుకోవాలి. అందులో మనకు అమ్ముతున్న ఫ్లాట్ ఏ జోన్ లో ఉందో చూసుకోవాలి. కొన్నిసార్లు ఇండస్ట్రియల్ జోన్ లో ఉన్న ల్యాండ్ కూడా మనకు అమ్మేస్తారు. తర్వాత జోన్ మార్చుకోవాలంటే అధికంగా ఫీజు చెల్లించాల్సి వస్తుంది. కాబట్టి ఈ వివరాలన్నీ తెలుసుకున్న తర్వాతనే ఆ ల్యాండ్ ను కొనుగోలు చేస్తే బెటర్.